ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి మాటలు చెప్పి మానవత్వం నేర్పేదే గురువు. ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే బోండా ఉమా గారికి, కోన శశిధర్ గారికి, విజయరామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర అధికారులకి, నాకు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాగంటి గారు ముందర మాడటం చాలా కష్టమైన పని. ఆయన ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందర కుప్పగంతలు వేసినట్లే. మీరు అందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు, ఆయన ప్రవచనలు వినేదానికి వచ్చారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే, అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా
మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే, నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగ ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది. నేను అమెరికాలో ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది. చిన్న వయసులో బ్రహ్మణికి నాకు పెళ్ళయింది. అప్పుడు పనులు మేము ఇద్దరం 50-50 చేసుకున్నాను. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకొకసారి నేను చేశాను. మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మాం. యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకుని వస్తే నా బాధ కలిగేది. ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం, దానికి టైం ఉంది, ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని నేను చూసినప్పుడు నాకు దేవుడు కనపడతారు. అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి. ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది. ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర. ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. మొత్తం కప్పేసుకుని ఉంది, కేవలం కళ్ళే కనపడుతున్నాయి. వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని, మీడియా ఎవరు ఉండకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పింది. నేను కూడా ఆశ్చర్యపోయా. ఇప్పుడున్న తరం అంతా ఫోటోలు పిచ్చి, సెల్ఫీలు పిచ్చి, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ పిచ్చి. ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా. అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు. అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ, ఆవేదన నాకు చెప్పింది. ఆమె ఒకటే అనింది, మీరు ఇంత దూరం వచ్చారు, నడుస్తూ వచ్చారు, సిఎంసి వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి, డీఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా, లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను, అప్పుడు కానీ మా 2 పాపలు పాడవరని ఆమె చెప్తాం జరిగింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. నా ఇంజనీరింగ్ కానివ్వండి, నా పని కానివ్వండి, దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి, నేను అమెరికాలో చేశాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశాను. చాలామంది నన్ను ఒక విషయం అడిగారు, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసావు, తిరిగి భారతదేశానికి వచ్చావు, స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు, ఇన్విజిలేటర్లు ఉండరు. ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన, ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు. మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది. ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. నేను కాపీంగ్ కొట్టను, ఎవరైనా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను. సుమారుగా అంటే 2 సంవత్సరాల్లో ఒక 30-32 ఎగ్జామ్లు మేము తీసుకుంటాం. ఒక్కరు కూడా కాపీ చేయాలి.
అంటే ఆ రోజు మాకు అనిపించింది, ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యత ఇది. ఆ మార్పు నాలో తీసుకొచ్చింది. ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను. చాలామంది అడిగారు, విద్యాశాఖ నీకు అవసరమా అని. కఠినమైన శాఖ, ఉపాధ్యాయులు ఉంటారు, సంఘాలు ఉంటాయి. ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పారు, జీవితం అంటేనే ఒక ఛాలెంజ్. ఛాలెంజ్ లేనిది జీవితం లేదు. ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, చాలా బాధ కలుగుతుంది. మార్కులు తక్కువ వచ్చినాయన్నో, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. 2019లో నేను ఓడిపోయా ఎన్నికలు, 5300 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఎస్, నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని. 5 సంవత్సరాలు కష్టపడతా, తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటానని 5 సంవత్సరాలు కష్టపడ్డా. అనేక మంది అవమానించారు. జీవితం అనేది అదే, అనేక మంది అవమానిస్తారు, అనేక మాటలు మాడతారు. కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. తిరిగి అదే నియోజకవర్గంలో నేను 91,000 మెజార్టీతో గెలిచాను. శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను. అదే బాధ్యత నేను ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా స్వీకరించాను. ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరూ తెలుసు, తరతరాలుగా అనేక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అన్నీ మనం పరిష్కరించాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. 1 క్లాస్ 1 టీచర్ కూడా ఏకంగా 9,600 పాఠశాలలను మనం నియమించుకోవటం జరిగింది. 16,347 మంది ఉపాధ్యాయుల్ని మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా మనం నియమించుకుంటాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేస్తున్నాం. దాంట్లో తొలి అడుగేసాం. మీరు చూస్తే ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ, బ్యాగులు కానివ్వండి, అదేవిధంగా బెల్ట్, యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు. ఎక్కడ మంత్రి గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు. మీరు చూస్తే ఏకంగా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్లు మీకు అందించాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సాటర్డే ఏకంగా నో బ్యాగ్ డేగా కూడా మేము నియమిస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒకే విషయం కోరుతున్నా, ప్రభుత్వం మేము ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి ఖర్చు పెడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి. నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. నేను గురువుగారికి ఇప్పుడే చెప్పా, పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా, అక్కడ నేను పాల్గొని వస్తున్నా. నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడ ఎంతోమంది వచ్చారు, లక్షలాది మంది వచ్చారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరు నుంచుని ఎవరు గ్లాసు, ఎవరు బాటిల్, ఒక్క చిన్న కాగితం, చాలా పెద్ద స్టేడియం అది, ఒక్క చిన్న కాగితం కూడా వదులుకొని అందరు తీసి వెళ్ళి చెత్తబుత్తలు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు. ఇలాంటి మార్పు మనందరిలో రావాలి. అప్పుడే సమాజం, ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, పెద్దలు, గురువు సమానం వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నేను కోరేది ఒకటే, మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చాలా అంటే 42 ఇయర్స్, 42 సంవత్సరాల వయసులో నేను ఒక విద్యాశాఖ మార్చులయ్యాను. ప్రజలు నా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యతగా నేను ఇది భావిస్తున్నా. మీ డైరెక్షన్లో
నేను కానివ్వండి, మా అధికారులు కానివ్వండి, శాఖ మొత్తం పనిచేసడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ మీరు చాలా సమయం కేటాయించారు. ఇలాంటి కార్యక్రమం స్టార్టింగ్ అన్ని జిల్లాల్లో, అన్ని పార్లమెంట్లో పెట్టాలనేది నా కోరిక. దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా తీసుకెళ్ళి కేవలం పిల్లలు ఉపాధ్యాయులతోనే కాకుండా ప్రజలతో కూడా పెట్టి ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఎట్లాగో ఒక ఇన్వెస్ట్మెంట్స్లోనో ఇతర రంగాల్లో నంబర్ 1 చేయాలన్న తపంతో మేము అందరం పనిచేస్తున్నాం. కానీ నైతిక విలువలు కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా. దానికి మీ గైడెన్స్ మాకు ఎప్పుడు ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పిల్లలందరూ చెప్పాలి నా తర్వాత. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్.